ఓఎల్ఎక్స్ వేదికగా మోసాలు చేస్తూ అనేక కేసుల్లో 4 రాష్ట్రాల పోలీసుని తిప్పరబెట్టినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నాడో తను కాస్త పారిపోవడం గుంటూరు జీజీహెచ్ నుంచి ఇప్పుడు దొరికాడు. వాడి పేరు అజిత్ కుమార్. వాళ్ళ పూర్వీకులు తమిళనాడు. రేపల్లె సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతను అనారోగ్యం పేరుతో గుంటూరు జీజీహెచ్లో చేరి తప్పించుకు పారిపోయాక ఆ రాష్ట్రం వెళ్ళి అక్కడి బంధువుల సహకారంతో తలదాచుకున్నాడు అన్నటువంటి విషయం తేలింది తాజాగా. ఏదైతే అజిత్ కుమార్కి సంబంధించి కొన్ని రోజులు సైలెంట్గా ఉండి మళ్ళీ ఓఎల్ఎక్స్ మోసాలకి తెర తీయడంతోనే దొరికిపోయాడు. ఒకళ్ళకి 11 లక్షల కారు విక్రయం పేరుతో ఆ సొమ్ముని తిరువూరులోని బంగారు దుకాణ యజమాని ఖాతాకి జమ చేయించి వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. మోసపోయినాన్ని గుర్తించిన బాధితుడు తిరువూరు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వాళ్ళు దర్యాప్తు ప్రారంభించి సొమ్ము జమైన బంగారు దుకాణం యజమాని గుర్తించారు. రేపు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తానని, బ్యాంక్ ఖాతా నెంబర్ ఇస్తే నగదు నేరుగా జమ చేస్తానని చెప్పి వివరాలు తీసుకున్నాడని, మరుసటి రోజు సొమ్ము జమ అయ్యాక బంగారం తీసుకెళ్లాడని ఆయన పోలీసులకు చెప్పుకొచ్చారు. అక్కడ సీసీ కెమెరాల్లో అజిత్ కుమార్ రాకపోకను గుర్తించిన పోలీసులు అతను వచ్చిన కార్ నెంబర్ ఆధారంగా డ్రైవర్ని విచారిస్తే అజిత్ ఫోటోల్ని పోలీస్ స్టేషన్కి పంపి అప్రమత్తం చేస్తే మొత్తం వ్యవహారం బయటపడింది. తమిళనాడు పోలీసులకు పట్టుబడ్డాక అక్కడే లక్షల్లో సొమ్ము ఇస్తానన్న వదిలేయాలని పోలీసులతో బేరానికి దిగాడని కూడా తేలింది. ఓఎల్ఎక్స్ మోసాల ద్వారా ఆర్జించిన సొమ్మును జల్సాలకు వెచ్చించడం, అద్దెకి తీసుకున్న కారు డ్రైవర్లకి ఏకంగా డబ్బులు ఇచ్చి బాగా లక్షల డబ్బులు ఇచ్చి మంచి భోజనం వస్తు కల్పిస్తూ వాళ్ళు అనుమానించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. పగలంతా ప్రయాణం చేస్తే రాత్రిపూట్ల వ్యవహారాలు జరిపేవాడు. అధికారులు తిరుగుతూ రాత్రికి ఏదో చోట పట్టణం చేరుకుని లాడ్జిలో ఉండి ఆ పట్టణానికి 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కారు దిగిపోయి అక్కడి నుంచి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా లాడ్జికి చేరుకుని అక్కడే ఉండి ఉదయం 9 గంటలకు మళ్ళీ అధికారి తీసుకుని వెళ్ళేవాడు. ఎప్పటికప్పుడు సిమ్ములు మార్చేసేవాడు. డ్రైవర్లకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లు తీసుకుని అందులో ఓఎల్ఎక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మోసాలు చేసేవాడు. తను విలాసం గడపడంతో పాటు డ్రైవర్కు 10,000 ఇచ్చేవాడు. ఓఎల్ఎక్స్లో కారు కొనుగోలు చేసిన వ్యక్తి సొమ్ము బ్యాంక్ ఖాతాకి జమ చేసిన వెంటనే అప్పటి వరకు వాడుకున్నటువంటి కారును వదిలేసి అక్కడి నుంచి మకాం మార్చి మరో కారులో తిరగడం అన్నటువంటిది ఇతని స్టైల్ అనమాట.